జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మంత్రి సతీమణి కాంతాకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎస్సి చర్చిలో అందించిన వైద్య సేవలు మరవలేనివని అన్నారు. చర్చి నుండి కమ్యూనిటీ హాల్ వరకు సీసీ రోడ్డు మంజూరు కృషి చేస్తానని అన్నారు. క్రిస్టియన్ సర్టిఫికెట్ బీసీ ఈ విషయంలో సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. సివిల్స్ కోచింగ్ విషయంలో సైతం క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని, భారతదేశ సమైక్యతకు అన్ని మతాల వర్గాల ప్రజలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చెప్పిన మాట ప్రకారం నేను జీవించడానికి ఈ కృప మా అందరి మీద అనుగ్రహించి శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత సభ్యత్వం కడుతున్నటువంటి మాస్టర్స్, 5 నియోజకవర్గాల కలయికతో, అలాగే జిల్లా బాడీగా జిల్లా నాయకత్వాన్ని సేవకులంతా ప్రేమించి, ప్రేమతో వారి చేయుతనిచ్చి నడిపించిన, సహకరించిన, బలపరిచిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనిషిగా ఉంటూ, ప్రజలలో ఉంటూ, ప్రజలలో మమేకమై, ప్రజల యొక్క సమస్యల విషయమై, ప్రజల యొక్క అవసరాల నిమిత్తమై పాడుపడుతున్న మా నాయకుల వరకు జరిగింది. కనుక మీకే చెప్తున్నాను. అలాగే మా అక్కడ కూడా చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, నోటిఫికేషన్ ఇస్తుంది. 1 లక్ష రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడ్డిస్ అకాడమీలో పిల్లలకి ఐఏఎస్ కి ఐపీఎస్ ప్రిపేర్ కావడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసింది. అందులో కూడా 100 మంది మైనారిటీస్ కి 5 మాత్రమే క్రైస్తవులకి. అందులో కూడా ఒక నిమిషం, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి సివిల్ సర్వెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ప్రొవిజన్ ఇచ్చింది సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ కోసమని. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? ఉర్దూ పేపర్లో పబ్లిష్ చేస్తారు. మా వాళ్ళు తెలియదు ఉర్దూ ఎక్కడ వాళ్ళని ఉర్దూ పేపర్లో పబ్లిష్ చేస్తే ఎవరు పోతున్నారంటే ముస్లిం చేస్తారు. 5 సీట్లు అట్లా మిగిలిపోతున్నాయి. మా వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది. దయచేసి సవినయంగా చేసేటువంటి మనం ఏంటంటే, అదేదో తెలుగు పేపర్లో పబ్లిష్ చేస్తే మా వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి 1% తీసేసి ఆ 1% కూడా నష్టమవుతుంది. దయచేసి ఈ యొక్క సర్టిఫికేట్ గురించి దీని గురించి దయచేసి చొరవ తీసుకోవాల్సిందిగా. మరి అతి ముఖ్యంగా మిగతా అన్ని మీరే సమకూర్చుకుంటా ఉన్నారు. ఇంతకుముందు అక్కడ ఎప్పుడైతే ఆ భగవంతుడి కృప కావచ్చు, ఆ యేసు ప్రభు దయ వల్ల అన్నీ మీకు భక్తి పొందుతా ఉన్నాయి. మరి కొన్ని సమస్యలు చెప్పారు, ముఖ్యంగా సిమెంటరీ గురించి. ఇక్కడ కూడా సిమెంటరీ కూడా కొన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే సరిపోతలేదు. అంటే టీఆర్ నగర్ స్థలాన్ని ఫైనల్గా చేసినాం. ఆన్ పేపర్ కూడా వచ్చేసింది. అదేదో బట్టి మాటలు కాదు. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు విఘ్నేష్. సో ఆ కాగితం మీద కూడా ఇప్పుడు కలెక్టర్తో ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత ఎలక్షన్స్, ప్రభుత్వం మారడం, నాకున్న ఊడితో రోజు చూస్తున్నారు. ప్రతికి టీవీ చూస్తే వీళ్ళందుకు వచ్చిన ప్రభుత్వంతో రోజు తిట్టడం జరుగుతుంది. ఏదైతే సమాధుల స్థలం ఉందో దాని విషయంలో కూడా మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఈ 4-5 రోజుల తర్వాత ఇప్పటికి ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తాం. మనకి అండదండలు ఆశీర్వాదం ఉండాలి. ఇంతకుముందు అక్కడ ఇక్కడ కొత్తగూడెం చర్చకు లీడర్లు అందరూ వస్తారండి. నేను కూడా ప్రతి పండగకి చర్చకు వస్తుంటా. నా చర్చ పక్కకు వెళ్తుంటా. నేను చెప్పేది రాజకీయాల ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పిన బాల్యం నుంచి ఈ ప్రాంతంలో ఆడుతున్న వ్యక్తిని. సో అదేవిధంగా మెట్రోలో ప్రాక్టీస్ చేసినప్పుడు మా సామాన్యులకు అందరూ బాగా తెలుసు. నా గురించి అందరికంటే ఎక్కువ సామాన్య గారికి బాగా తెలుసు. సో అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు వచ్చు. మరి సెక్యులర్ భారతదేశంలో అన్ని మతాలకు స్థానం, అన్ని కులాలకు స్థానం. ఒక్కటే ఒక విషయం, ఇంకొక మతాన్ని ద్వేషించకుండా, కించపరచకుండా, అసభ్యంగా మాట్లాడకుండా, మన మతాన్ని, మనం నమ్మిన మార్గాన్ని, నమ్మిన ధర్మాన్ని, నమ్మిన మతాన్ని, నమ్మిన యేసు ప్రభువుని ఎంతనైనా మనం గౌరవించుకోవచ్చు, ఎంత గొప్పగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ రకంగా ఎదుటి వారిని అగౌరవపరచకుండా ఎవరు నమ్మిన మతాన్ని వారు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకోవడం కావచ్చు. దాంట్లో భాగంగా ప్రార్థన చేసుకుని ఆ యేసు ప్రభు కృపకు పాత్రలు అవడం కావచ్చు. ఇవన్నీ కూడా చేసే దాంట్లో నా వంతుగా ఈ చర్చస్ కానీ సిమెంట్లో కానీ ఇంకా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా సహకారం చేస్తా. ఒక శాసనసభ్యులుగా చాలా చర్చలకు కూడా బోర్వెల్స్ కావచ్చు, అవన్నీ కూడా
చేయడం జరిగింది. రాయకల్ చర్చ్ కూడా విధులు మంజూరు చేయడం జరిగింది. మా అనుకుంటాడు రాయకల్లో అనం చర్చ్ కూడా పోయినా ఉన్నంత ఈజీగా ఉండదు. అక్కడ 90% మంది సక్సెస్, 99 సక్సెస్. ఇక్కడ మా అక్కడ కూడా చెప్తున్నారు ఆల్రెడీ జరిపించారు చేసింది, కానీ రోజు 100 మంది అంతా 10 మంది కూడా పనులు అయితే కావు, ఓసారి అర్థం కాదు. కాబట్టి ఇంత పెద్ద సమాజంలో ఇప్పుడు చేస్తూ ఉంటాం. దాని వరకు ఒకటి అయిపోయింది. రెండో సర్టిఫికెట్ల విషయంలో తిరుమతి గారు చెప్పారు, అలాంటి సమస్య జగిత్యాల్లో ఎప్పుడు కొనైనా నిరంతరం నేను అందుబాటులో ఉండేవాడిని. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ కూడా నాకు అట్లా మంచిగా చుట్టూగానే ఉన్నది కాబట్టి దాంతోపాటు ఇప్పటికి కూడా నేను వైద్య వృత్తిలో కూడా ఉన్నాం, దగ్గర ఉన్నాం. మీ పిల్లలకి ఎవ్వరికి కూడా ఇక్కడ మా వేదిక ఉన్న పిల్లలకు సర్టిఫికెట్ల విషయంలో బీసీసీ తీసుకోవడం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పాల్సిన మైనారిటీ స్కూల్లో సీట్స్ విషయం కావచ్చు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ దాంట్లో సీట్లు ఇంక్రీజ్ చేసే విషయంలో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు అటూరు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో వారిని తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పడం మళ్ళీ సందర్భంగా చేస్తా ఉంటాయి. వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ అట్లాంటి నేను పనిచేసే సత్యనారాయణ సోదరు రోటరీ క్లబ్ కావచ్చు. మా నాన్నగారు ఫస్ట్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ జగిత్యాల, ఫస్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ 7677 అప్పుడే ఫైర్ స్టేషన్ కట్టారు, జగిత్యాల ఫైర్ స్టేషన్ కట్టారు. నేను రోటరీ క్లబ్ కు మెట్పల్లిలో ప్రెసిడెంట్ ఉండి జగిత్యాల వచ్చిన కూడా ప్రెసిడెంట్. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. సో సేవా కార్యక్రమాలు వాటితో పాటు మన క్రైస్తవులు చర్చల ద్వారా ఎన్నో హాస్పిటల్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అయితే చాలా గొప్పగా జరిగేది, ఎందుకో మరి హాస్పిటల్స్ కొంత నిర్వీర్యం అయింది. అదేవిధంగా మొన్ననే ఒక క్రైస్తవులు వాళ్ళు స్టార్ట్ చేసి ఫరాన్ క్లినిక్, ఫరాన్ అంటే ప్రేమతో క్లినిక్ అనే హాస్పిటల్. అక్కడ నేను చెప్పిన బైబుల్లో చెప్తారు, ఇంగ్లీష్లో తెలుగులో అనువాదం చేసి మాట్లాడతారు. ఇంగ్లీష్లో ఏముంటుంది, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. ఉర్దూలో ఏం చెప్పారు వాళ్ళు, जो आदमी को खिदमत करता है वो लोगों को अल्लाह प्यार करता है. తెలుగులో ఏం చెప్తారు, మానవ సేవనే మాధవ సేవ. అల్టిమేట్లీ ఏ మతం ఏ ధర్మం చేసినా మానవ సేవ, తోటి వాడికి సేవ చేయడం, తోటి వాడితోటి ప్రేమగా ఉండడం, ఆప్యాయత ఉండడమే మనకు ఆ ఏ భగవంతుడైనా ఏ ధర్మమైనా ఉండేదని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈనాటి ప్రమాణ స్వీకారంలో భాగస్వామ్యం చేసి, అదేవిధంగా సోదరి నానామణి గారు కూడా రావడం, ఆ తర్వాత మా సిల్వి భోజనం కూడా పెడతాను, ఇక్కడ భోజనం కూడా చెక్ చేస్తాను చెప్పడం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.